తెలంగాణలో సర్చ్ చేపట్టేందుకు ఈసీ సిద్ధమైంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి షురూ కానుండగా దొంగ ఓట్లు కుట్రలు అంటూ అప్పుడే రాజకీయ యుద్ధం మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ అకస్మాత్తుగా ఏర్పాటు చేసిన పిఎస్సి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశ ఎజెండా ఏంటి? పార్టీ నేతలకు సీఎం రేవంత్ ఏం దిశానిర్దేశం చేశారు? తెలంగాణలో ఓటర్ల వేట షురూ కాబోతోంది. జూన్ 15 నుంచి సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు ఈసీ రంగంలో దిగబోతోంది. కాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను ఇటీవలి సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది, చట్టబద్ధమైనదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత తెలంగాణలో జరగబోతోన్న సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూన్ 15 నుంచి ఈ మెగా డ్రైవ్ షురూ కానుండగా అప్పుడే దొంగ ఓట్లు కుట్రలంటూ రాజకీయ యుద్ధం మొదలైంది. తెలంగాణలో దాదాపు 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాల సవరణకు ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చే నెల 15న షురూ కానుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు 35,985 మంది బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 15 జూన్ నుండి 24 జూన్ వరకు ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అంటే ప్రింటింగ్ అండ్ దెన్ గివింగ్ ఇట్ టు ద డిస్ట్రిక్ట్స్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదున్నాయో అవి తీసుకెళ్లి ఇంటింటికి పంచడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, ఓటర్లు ఇళ్లు మారడం వంటి సవాళ్లను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఓటర్లు ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, వెబ్సైట్లోనూ అవకాశం ఉందని సీఈఓ వెల్లడించారు. ఈ భారీ ప్రక్రియ కోసం జూన్ 15 నుంచి 24 వరకు బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. బీజేపీకి ఓటు వేయరనే నెపంతో ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గతంలో బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఇలాగే ఓట్లు తొలగించడం వల్లే పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతోనేమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా, నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు. हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारा होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है, इस वास्ते निकाल दी అని చెప్పి గడబడైంది. మరోవైపు ఇటీవలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రస్తుతం ఎన్నికలు లేవు కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియను ఏడాది పొడవునా పారదర్శకంగా చేయాలని, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు కనీసం 3 సార్లు వెరిఫికేషన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీ కుట్రలతో బెంగాల్లో ప్రభుత్వమే మారిపోయిందని, తెలంగాణలో అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించారు. ఎస్ఐఆర్ పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేస్తా ఉంది. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, మన BLA 2 ఎవరైతున్నారో వారు క్షేత్రస్థాయిలో ఈ ఓట్లను కాపాడే ప్రక్రియ వారు పాల్గొంటారు. కాగా మరోవైపు కాంగ్రెస్ శుక్రవారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు పీఈసీ అడ్వైజరీ కమిటీ సభ్యులను సైతం ఆహ్వానించారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హస్తం పెద్దలు భావించారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఎస్ఐఆర్తోనే బెంగాల్లో మమతా ప్రభుత్వం ఓడిపోయిందని భావిస్తున్న హస్తం పార్టీ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేసే కుట్ర చేస్తోందని, దాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవాలని సీఎం రేవంత్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించకుండా ఉండేలా మాస్టర్ ట్రైనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. అటు పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నూతన స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని హస్తం నేతలు భావిస్తున్నారు. పీఏసీ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఓట్ల తొలగింపు కుట్ర అని ఆరోపిస్తున్న పార్టీలు దానిని అడ్డుకునే క్రమంలో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసీ మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని చెబుతోంది.